అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు మీకు దొండ చెట్టుని, ఈ దొండ పాదును అనేది ఎలా పెంచాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది దొండ పాదును పెంచడంలో చాలా ఫెయిల్ అవుతూ ఉంటారనమాట. చాలామంది పండిన దొండకాయలని పెట్టేసేసి మాకు చెట్లు రావడం లేదు అని అనుకుంటారు. నేను కూడా మొదట్లో అట్లానే అనుకున్నాను. కానీ దొండ చెట్టును మాత్రము మనము దొండ పాదుని పెంచాలి అంటే చూడండి, ఇది దొండ, నేను ఇది మా ఇంట్లో ఉన్న 3 years ప్లాంట్ అనమాట. ఇది దొండ పాదు. ఇది పాదుకి సైడ్లలో చూసారు కదా, సైడ్లలో ఇలా మనకి బల్బ్స్ లాగా వస్తాయి. చూసారా, మన పసుపు గడ్డలు ఎలా ఉంటాయి, ఇలా బల్బు లాగా ఉంటుంది. వీటితో మాత్రమే మనము దొండ చెట్టుని గ్రో చేయగలం. అంతేగాని సీడ్స్ ద్వారా మనం దొండ చెట్టుని అయితే గ్రో చేయలేమన్నమాట. ఈ వెజిటేబుల్స్ తీగ జాతులు ఏవైనా, దొండ చెట్టు అనేది తీగ జాతి అనమాట. ఏ తీగ జాతులైనా 6 months 3 monthsలో దాని క్రాప్ అనేది అయిపోతుంది. కానీ దొండపాదుని మనము ఒక్కసారి ప్లాంట్ చేసాము అంటే లైఫ్ లాంగ్ అనేది ఇది మనకి ఎప్పుడు దొండకాయలని ఇస్తూనే ఉంటుంది. చూసారు కదా, నా ప్లాంట్ అయితే ఇది 3 years ప్లాంట్. ఈ దొండ చెట్టుని పెంచాలి అంటే మీరు పెద్ద కంటైనర్నే ఇవ్వండి. మిడిల్ సైజ్ డ్రమ్ ఉంటుంది కదా, అట్లా అయినా, ఇంకా మీకు ల్యాండ్ అంటే భూమి ఉంటే కనుక భూమిలో మాత్రమే ప్లేస్ చేయండి. ఈ దొండ చెట్టుని 6 నెలలకు ఒక్కసారి ప్రూనింగ్ చేయాలి. ఆ ప్రూనింగ్ ఎలా అనేది మీకు చూపిస్తాను. ఇది మెయిన్ బ్రాంచ్ కదా, ఈ మెయిన్ బ్రాంచ్కి వచ్చిన సైడ్ బ్రాంచ్లు ఇక్కడ మనము కట్ చేసేయాలి. ఇలా కట్ చేస్తే కొత్త తీగలు, చూసారు కదా క్రీపర్స్ ఎలా వచ్చేసినాయో చూపిస్తాను మీకు ఇంకా క్లియర్గా. చూసారు కదా, నేను ఇక్కడ కట్ చేశాను. ఇక్కడ నుంచి నాకు కొత్త క్రీపర్ అనేది స్టార్ట్ అయిపోయింది. దొండకాయలు అనేవి సెల్ఫ్ పాలినేషన్ అనమాట. దీన్ని పాలినేషన్ చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, దీనికి మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయి. అవే సెల్ఫ్ పాలినేషన్ అనేది అవుతాయి. మంచి దొండకాయలు తింటే హెల్త్కి మంచిది కాదు, చదువుకున్నదంతా మర్చిపోతారు, అంటే మెమరీ లాస్ ఉంటుంది అంటారు. అదంతా ట్రాష్ అండి. హెల్త్కి దొండకాయలు అనేది చాలా మంచిది. చూసారా, ఈ సైజులో అనేవి దొండకాయలు వస్తూ ఉంటాయి. ఇయర్ మొత్తము కాస్తూనే ఉంటాయి. ఒక సమ్మర్లో మాత్రమే దీని క్రాప్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మిగిలిన టైం అంతా మనకి దొండ చెట్టు నుంచి దొండకాయలు మనము తీసుకోవచ్చు అనమాట. ఈ దొండ చెట్టుకి ఎటువంటి మట్టి కలపాలి అనేది, అన్ని చెట్లకి మట్టి మిశ్రమం ఎలా కలుపుతామో ఈ చెట్టుకు కూడా అట్లా, ఈ పాదుకు కూడా అలానే పెట్టుకోవాలి. దొండపాటు అనేది క్రీపర్ అని చెప్పాయి కదా, దీనికి ఎక్కువ చూసారు కదా తీగలు ఎలా వచ్చేసిందో. మంచిగా ప్రూనింగ్ చేస్తే కనుక మనం డిసెంబర్ నెలలో దీన్ని ప్రూనింగ్ చేసుకోవాలి. ప్రూనింగ్ చేస్తే చూసారా ఇట్లా తీగలు అనేది వస్తూ ఫ్లవరింగ్ కూడా నా చెట్టుకి స్టార్ట్ అయిపోయింది. దీనికి పెస్ట్ కూడా కొద్దిగా తక్కువనే చెప్పాలి. అన్నిటికీ మనము ఎలా ఇస్తామో 15 daysకి ఒకసారి వేప నూనె అనేది స్ప్రే చేస్తూ ఉండండి. దొండ చెట్టుకి స్పెషల్గా కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి కాష్ని అంటే కాయలు గుత్తులుగా అనేవి వస్తాయన్నమాట. ఇదంతా నాది 3 years ప్లాంట్స్. 3 సంవత్సరాలైనా నాకు ఈ దొండ తీగ నుంచి నేను ఎవ్రీ టైము 2 నుంచి 3 కిలోల కాయలు అనేది నేను తీసుకుంటూనే ఉన్నాను. ఈ దొండ చెట్టును పెంచడం అనేది చాలా గార్డెన్ అంటే మీకు భూమి కనుక ఉంటే కనుక గ్రౌండ్లో ప్లాంట్ చేయడానికి మాత్రమే దీన్ని చూడండి. కుండీల్లో, చిన్న కుండీల్లో ఈ చెట్టు అనేది రాదనమాట. కొద్దిగా పెద్ద కంటైనర్లో ఇవ్వండి. దీనికి ఎటువంటి ఎరువులు అవసరం లేదనమాట. మనము 15 రోజులకు ఒకసారి కంపోస్ట్ ఇస్తే దీనికి సరిపోతుంది అనమాట. థ్యాంక్ యూ.